నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని కలపకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ఏం పిల్లబుడంకాయ్, నీ శక్తి అప్పుడే సన్నగిల్లిపోయిందా? అలసట, ఆయాసం వస్తున్నాయా? నా ముందా నీ కుప్పిగంతులు? తాంత్రికోపాసనలో అత్యున్నత స్థాయికి చేరి సాక్షాత్తు బేతాళుణ్ణే ప్రసన్నం చేసుకున్న నన్నే అవమానిస్తావా? అయ్యో, బుజ్జమ్మా, తెలి చూద్దాం. బుజ్జమ్మా, పదండి. ఓ పిల్ల పిచ్చుక, నీ శక్తి స్వల్పం, నా శక్తి అనంతం. నన్ను అవమానించిన నీకు ఏ గతి పడుతుందో చూడు. నా ముక్కుతో నిన్ను ఖండ ఖండాలు చేస్తాను. నా వాడి గోళ్లతో నిన్ను చీల్చి చెండాడతాను. ప్రచండ, దయచేసి నన్నేం చేయకు. నిన్ను వేడుకుంటున్నాను. మా అమ్మ నాన్నని కలిపే వరకు నాకు గడివివ్వు. ఏంటి బాలిక, బేలదానివైపోయావు? కాళ్ల బేరానికి వస్తున్నావు? నాకు కావలసింది నీ ప్రాణం కాదు, నీలోని శక్తులు. నిన్ను చంపి ఆ శక్తులను నా వశం చేసుకుంటాను. వద్దు ప్రచండ, దయచేసి నాకు కాస్త టైం ఇవ్వు. శక్తులున్నాయని విర్రవీగావు కదా, నన్ను అవహేళన చేశావు కదా, నీకు తగిన శాస్తి చేస్తాను. నిన్ను ఏ దేవుడు కాపాడతాడో చూస్తాను. మమ్ములను క్షమింపు ప్రభు. ఆ జన్మనందు మమ్ములను అన్నయ్య అని, ఈ జన్మనందు మావయ్య అని నోరారా పిలిచిన ఆ బాలికను మేము చూస్తుండగా మృత్యువు కబలించుట మా మనస్సును కలచివేయుచున్నది. మీ ఆశీర్వాదముతో తనను కాపాడవలనని మేము నిశ్చయించుకుంటుమే. బాలిక, అందుకొనుము మా అంగుళీకము, నీ ప్రాణములను కాపాడుకొనుము. బుజ్జమ్మా సార్,
మనోహరి అడు చూడు. సార్, పాము వచ్చి గద్దపై ఎదురుదాడి చేసి బుజ్జమ్మని కాపాడింది సార్. ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది చంబా? అది పాము కాదు మనోహరి, బుజ్జమ్మే పాము అవతారం ఎత్తింది. ప్రచండ పని అయిపోయింది. బుజ్జమ్మ పాము అవతారం ఎత్తి మాంత్రికుడిని మట్టి కరిపించింది. మా నాగమ్మ తల్లి సమయానికి వచ్చి మా బుజ్జమ్మని కాపాడావు. ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. బుజ్జమ్మ పాము రూపంలో ఉంది. అందరం ఇక్కడే ఉంటే బుజ్జమ్మ యథా రూపంలోకి రాలేదు. సార్, బుజ్జమ్మ ఎక్కడుందో వెతకాలి సార్. రండి వెళ్ళి వెతుకుదాం. యాదమ్మా, మనోహర్ గారు మీరు కూడా పదండి. ఆ పామే బుజ్జమ్మ కదా, మళ్ళీ బుజ్జమ్మని వెతకడం ఏంటి? అయ్యో, అది బుజ్జమ్మని మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మనం ప్రచండాన్ని వెతుకుదాం పద. పద. దాహం 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 దాహం.